శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మీ ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా వృశ్చిక రాశి మిత్రులారా, నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, జూలై 10వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గల శుభాశుభ ఫలితాలు. అదేంటండి గురుగారు, మీరు వృశ్చిక రాశి గురించి గొప్ప చెప్తున్న మిగతా రాశి బాగాలేదంటే, వృశ్చిక రాశిలో ఈ ప్రపంచంలో ఎవరైనా వృశ్చిక రాశి ఉంటే వాళ్ళు నా దగ్గరే జాతకం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కోసమే పుట్టినవానేమో. నేను వృశ్చిక రాశి గురించి నేను కొంచెం ఎక్కువ ఆలోచన చేశాను. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ నెల మీకు ఎలా ఉండబోతుందంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఫస్ట్, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉండిందంటే అవన్నీ తొలగించబడతాయండి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి మీకు? కుజుడు ప్రభావం ధైర్యాన్ని, పోరాట పటిమను పెంచుతాడు. గురుగ్రహం మీకు దైవానుగ్రహం, గౌరవం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు. శని కష్టాన్ని పరీక్షించిన చివరికి విజయాన్ని మీ వైపు తిప్పుతాడు. రాహు కొత్త అవకాశాలు ఇస్తాడు. కేతు అంతర్ముఖ ఆలోచనలు పెంచి సరైన నిర్ణయాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారంలో వేగంగా అభివృద్ధి కనిపిస్తుంది. నిర్మాణం, మైనింగ్స్, ఇనుము, రసాయనాలు, మెడికల్, సెక్యూరిటీ, డిజిటల్ సేవలు, వ్యవసాయ అనుబంధ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు సరైన ప్రణాళికతో చేస్తే దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఇంకా ఆర్థికంగా చూస్తే గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. నిలిచిపోయిన చెల్లింపులు అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు నియంత్రించే పొదుపు పెరుగుతుంది. కుటుంబ అవసరాల కోసం చేసే ఖర్చులు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగస్తులకి, ఉన్నతాధికారులకి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి, జీతం పెంపు, కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోరుకున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆహ్వానాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ రంగంలో ఏ పనులు జరుగుతుందంటే, ప్రభుత్వ ఉద్యోగ బదిలీ, పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ టెండర్ లైసెన్స్ పెండింగ్ ఫైళ్లు పూర్తి అవుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ మద్దతు పెరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగాలు, ఐటీ, డిఫెన్స్, ఫార్మా, బ్యాంకింగ్, మల్టీనేషనల్ సంస్థలు, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశీయ ప్రాజెక్టులు పనిచేసే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం వల్ల నిలిచిపోయిన పనులు పెరుగుతాయి. సోదరులు, బంధువులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం శ్రద్ధ వహిస్తుంది. ప్రేమ, దాంపత్యం ఉన్నవారికి సంబంధం మరింత బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. కోపాన్ని తగ్గించి మాట్లాడితే బంధం బలపడుతుంది. సినిమా రంగం వారికి మంచి మంచి అవకాశాలు. గెట్ రెడీ. సినిమా రంగమా, గెట్ రెడీ. వృశ్చిక రాశిలో ఉన్న సినిమా రంగం వారందరికీ మంచి అవకాశాలు. యూట్యూబ్, టెలివిజన్, సంగీతం, రచన, యాక్షన్, టెక్నికల్, డిజిటల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు. మీ కృషికి ఆలస్యమైన మంచి గుర్తింపు వస్తుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరిగి సమాజంలో గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు 100కు 1000% ఉంది. గెట్ రెడీ వృశ్చిక రాశి మిత్రులారా, కళాకారులందరూ గెట్ రెడీ. కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. భూమి, ఆస్తి, వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన వివాహంలో పరిష్కారం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక విదేశీయ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ స్థిరపడి ఉద్యోగం ఉండి పోగొట్టుకున్న వాళ్ళకి మళ్ళీ లెటర్ స్టార్ట్ అవుతున్నాయి. రండి, జాయిన్ అవ్వండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ఉండండి. వృశ్చిక రాశి మిత్రులారు, బాగా అలసిపోయారండి మీరు సమస్యలతో. ఇప్పుడు మీకు రాబోతుంది చూడండి, టన్స్ ఆఫ్ టన్స్ అనుగ్రహం రాబోతుంది. చూడండి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మార్కెట్ స్తబ్దతగా ఉంది, కానీ కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేయండి, లేదా
పెట్టుబడులు పెట్టడం మొదలు పెట్టండి. రానున్న రోజులు మీదే అని చెప్పొచ్చు. ఇంకా హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఫినాన్స్, లాజిస్టిక్, ట్రావెల్ పరిశ్రమల వారికి ఆదాయం పెరుగుతుంది. కస్టమర్లు పెరుగుతారు. ఆరోగ్యపరంగా బ్లడ్ ప్రెషర్స్, కీళ్ల నొప్పులు, కడుపు సంబంధిత సమస్యలు, అలసట, ఏదైనా ఒక అకాల వార్త వినడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ కాలంలో కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమస్య. రైతులకు వ్యవసాయంలో మంచి దిగుబడి కనబడుతుంది. పత్తి, మిర్చి, పుష్పధాన్యాలు, ఉద్యానవనాలు పంటలు సాగే అవకాశాలు బాగా కనబడతాయి. విద్యార్థులకి పోటీ పరీక్ష, పోలీస్, డిఫెన్స్, మెడికల్స్, ఇంజనీరింగ్, సివిల్స్ పరిశోధన రంగంలో ప్రయత్నం చేసిన వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. గెట్ రెడీ. అదృష్టమైనటువంటి దినాలు 12, 15, 19, 24, 28, 30. అదృష్ట సంఖ్య 9 మరియు 3. అదృష్ట రంగులు ఎరుపు, ముదురు ఎరుపు, కాషాయం. అదృష్ట దిక్కు దక్షిణ దిక్కు. ఈ ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా ఆంజనేయ స్వామి వారికి ఎర్రని పొడితో అర్చన చేయండి. ఇది ఒక మంచి పరిహారం. ఓం అంగారకాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటూ ప్రదక్షిణం చేయండి. మంగళవారం ఎర్ర కందులు దానం చేయండి. వల్ల కుజగ్రహం అనుకూలమవుతుంది. బెల్లం, రాగి పాత్రలో ఎరుపు వస్త్రాలు విద్యార్థులకు ఇవ్వండి. పుస్తకాలు ఇవ్వండి, పెన్సిల్స్ ఇవ్వండి, పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే ఈ కాలం మీ జీవితంలో కొత్త విజయానికి కొత్త బాట ఇస్తుంది. వృశ్చిక రాశి వారులారా, దిస్ ఇస్ యువర్ టైం. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఏం జరుగుతుంది? అదొక ప్రశ్న, దానికి ఒక ఆన్సర్. ఇప్పుడు ఎలా చెప్తున్నాం అంటే కొన్ని ప్రశ్నలకు విచిత్రంగా కూడా ఉంటాయి అని కూడా చెప్పొచ్చు ఆన్సర్. ఎలా ఉంటుందంటే ఇంటి ముందు ముగ్గు వేయడం అనేది కేవలం అలంకరణ కాదు. ఇది ఒక హిందూ సంప్రదాయమైనటువంటి ఆరోగ్య, శుభ్రత, ఆధ్యాత్మిక సంస్కృతి అన్ని కలిసి ఉన్నదే ముగ్గు. ముగ్గు ఎందుకు వేస్తారు? లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం. మన ఇంటికి లక్ష్మి కావాలి కదా. ఏమంటున్నాం? భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే అమ్మవారిని పిలిచేటప్పుడు శుభ్రంగా ఉండాలి కదా. సంప్రదాయ నమ్మక ప్రకారం పరిశుభ్రత ఇంటి ముందు ముగ్గు కంటే మహాలక్ష్మి దేవి కటాక్షం లభిస్తుందని డైలీ ఇంటి ముందు ముగ్గు వేస్తారు. మరి పరిశుభ్రతకు కూడా గుర్తు. ఓహో, వీళ్ళు ఇల్లు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసి ముగ్గు వేస్తారు కాబట్టి పూర్వకాలం తెల్లవారుజామున ఇంటి ముందు ఊడ్చి నిల్లు చల్లి ముగ్గు వేయడం అనేది పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేది అనేది ఆరోగ్యానికి ఇచ్చే ఒక మొదటి ఇది. ఇంట్లో ఏవో చిన్న చిన్నవి ఉంటాయి, పడిపోతూ ఉంటాయి, చిన్న చిన్న జీవరాశులు చనిపోతుంటాయి, దోమలు కానీ లేకపోతే అవన్నీ కూడా వైరస్ వచ్చేవి అన్నీ కూడా ఏం చేస్తారు? ఊడుస్తాం, నీళ్లు చల్లుతాం, కలాపు చల్లుతాం, ఆరోగ్యపరంగా ఉంటుంది ఏం చెప్తారు. జీవరాశులకి ఆహారం, దాంతో బియ్య పిండితో ముగ్గు వేస్తూ ఉంటారు జనరల్ గా. ఇప్పుడు కదా అన్ని వేస్తుంటారు. సంప్రదాయంగా బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, చిన్న చిన్న పక్షులు వాటికి ఆహారం దొరుకుతుంది కాబట్టి అలా కూడా ఇంటి ముందర ముగ్గు వేస్తారు. సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. అందమైన ముగ్గులు ఇంటికి వచ్చే వారికి ఆహ్లాదకరమైనటువంటి భావన. ఆహా, వీళ్ళు చక్కగా ఉన్నారు, సంప్రదాయంగా ఉన్నారు, ఎవరైతే అలా అనుకుంటూ ఇంట్లోకి వస్తారో ఆ ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుంది. కళ ఏకాగ్రత ఎలా పెరుగుతుంది? ముగ్గు వేయడం చేతి నైపుణ్యాన్ని, ఏకాగ్రతను పెంచుతుంది, సృజనాత్మకత పెంచుతుంది. కళలుగా కూడా మనం నేర్చుకునే ఒక ముగ్గు అనేది కాన్సన్ట్రేషన్, ఇన్ని చుక్కలు వేయాలి, ఇన్ని ముగ్గులు వేయాలని వాళ్ళలో కూడా ఆడవాళ్ళ ఒక కళ పెరుగుతుంది. సరే, ముగ్గు వేయకపోతే ఏమవుతుంది? అది కదా ప్రశ్న. మనం ముగ్గు వేయడం వల్ల గురించి కదా మాట్లాడుకున్నాం. దీనిపై 2 రకాలైనటువంటి అవగాహన ఉన్నాయి. ఇంట్లో శుభశక్తులు తగ్గుతాయండి. ఫస్ట్ ఆ ఇల్లు, ముగ్గు వేసే ఇల్లు, ఎదురిల్లు బాగుంటుంది, ఎదురు వేయకుండా ముగ్గు వేయకపోతే ఇంకా నిద్ర కూడా లేవలేదు అని మాట్లాడుతూ పోతారు. దరిద్రం స్టార్ట్ అవుతుంది.
ఆ ఇంటి ముందర అశుభం కనబడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. శుభకార్యాలకు అనుకూల వాతావరణం తగ్గుతుందని కొందరు విశ్లేషిస్తారు. కానీ వాస్తవ దృష్టిలో ముగ్గు వేయనంత మాత్రాన తప్పనిసరిగా ఏదైనా అశుభం జరుగుతుందా? శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఎక్కడ లేదు. ఏమి జరగదు. కొంతమంది ముగ్గు అనేది ఏంటో కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ లో అపార్ట్మెంట్స్ లో ముగ్గు వేయడం అనేది లేదు, స్టిక్కర్ వేసేసి వదిలేస్తున్నారు. అయితే పరిశుభ్రత సంప్రదాయం అందం వంటి ప్రయోజనాలు కోల్పోతారు ముగ్గు వేయకపోతే. వైదిక సంప్రదాయం ఏ రకంగా చెప్తుంది? ఆధ్యాత్మికంలో ధర్మశాస్త్రాలు ఇంటి పరిశుభ్రంగా ఉంచడం, దేవతారాధనకు ముందు ముగ్గు వేసి గడప కడిగి ముగ్గు వేయడం అనేది పవిత్రత చేకూరుతున్న ప్రాముఖ్యతలు చెప్తున్నారు. ముగ్గు వేయడం అనేది పవిత్రతకు ప్రతీక. తరతరాలుగా వస్తున్న ఆచారం అయితే ముగ్గు వేయకపోతే తప్పనిసరిగా కష్టం వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి శాస్త్ర కోణాలు లేదు. ముగ్గు వెయ్యండి, వేయకపోతే మీ ఇష్టం. వేయకపోతే ఏదో తప్పు జరిగిపోతుంది అనేది భ్రమలోకి వెళ్ళకండి. కానీ వేస్తే శుభ్రంగా ఉంటుంది అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటారు. ముగ్గు వేయడం శుభప్రదం, సాంస్కృతిక గొప్ప సంప్రదాయం, విజయవస్తు. తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు పెట్టాలి? పెట్టకపోతే ఏమవుతుంది? ఈ తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉంటుందండి. అది వచ్చి విష్ణు యొక్క స్వరూపం. కృష్ణ తులసి, రామ తులసి అని 2 తులసి ఉంటుంది. దీపం పెట్టాను దేవుడు అని చెప్పేసి ఆ చెట్లోకి తీసుకుపోయి కొంతమంది పెడతారు. ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. అవసరమా? తర్వాత ఆ చెట్టు మొదలు కింద పెడతారు, అవి కూడా కరిగిపోతాయి. చూడండి, తులసి మొక్క పెట్టిన దీపం దగ్గర పెట్టడం వల్ల పెట్టిన దీపము షింక్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఆకులంతా ఖచ్చితంగా దీపం పెట్టాలి తులసి మొక్క దగ్గర. ఆ కోటలాగా ఉంటుంది కదా, బయట పెట్టండి. ఒక చిన్న ముగ్గు వేసి ఆ దీపాన్ని బయట పెట్టండి. అది మన వైదిక సంప్రదాయ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి శక్తిగా భావిస్తాం. మహావిష్ణువుకి దీపం వెలిగించడం. ఎక్కడైతే ఎవరు మహావిష్ణు తులసి, ఆ యొక్క తులసికి ఏ దీపం వెలిగిస్తున్నాం? లక్ష్మీపరమైనటువంటి దీపాన్ని వెలిగిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది. తులసిదేవి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనగా భావిస్తూ ఉంటారు. సాయంత్రం తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభం జరుగుతుంది. ఐశ్వర్యం, ప్రశాంతత పెరుగుతుంది. సంప్రదాయంలో ప్రతిరోజు సాయంత్రం కుటుంబ సభ్యులందరూ ఒక చోట వెలిగి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. ఇంట్లో భక్తి, క్రమశిక్షణ, ప్రశాంతత పెరుగుతుంది. ఆ దీపం కొండెక్కేంత వరకు రాత్రి ఆహారం తీసుకోరు చాలా మంది. ఇది మంచి ఆచరణ. సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంటికి పరిసరంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తులసి మొక్క యొక్క స్వభావమే స్వయం సువాసన, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక కల్ప వృక్షం. ప్రతిరోజు సంరక్షించడం వల్ల ఇంటికి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఎప్పుడు వెలిగించాలి? ఉదయం సూర్యోదయాత్పూర్వం వెలిగించవచ్చు, సాయం సంధ్యలో వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు బాగున్నాయి. ఏ నూనెతో వెలిగించాలంటే నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో వెలిగించండి, విశేషమైన ఫలితాలు పొందుతారు. తులసి దగ్గర దీపం వెలిగించిన ఐశ్వర్యం లేదా కష్టాలు దొరకడం వంటి ఫలితాలు సంప్రదాయ విశ్వాసాలకి ఆధారపడి ఉంటుంది. తులసిలో వెలిగించడం కాదు, తులసి దగ్గర వెలిగించాలి. విజయవస్తు. నిత్య దీపారాధన చేయడం వల్ల ఫలితం ఏంటి? దీపం జ్యోతి నమస్తుభ్యం చెప్పి మనం ప్రార్థన చేస్తుంటాం. దీపం వెలిగించడం వల్ల జ్యోతి వెలిగెను, మకర జ్యోతి వెలిగెను. దానివల్ల ఏం లాభం? అజ్ఞాన్ని పారదోలే జ్యోతి వెలుగుతుంది అనమాట. ప్రతిరోజు స్నానం చేసి మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించడం, తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ఒక సంప్రదాయం అండి. ఉదయ సాయంత్రంలో ఇలా వెలిగించడం వల్ల ప్రతిరోజు భక్తితో దీపారాధన చేసి ఇష్టదైవ అనుగ్రహం పొందుతారు. మనకు డైరెక్ట్ గా భగవంతుడికి మనము ఆహారం ఇవ్వాలి. అందుకే హోమాది కృత్యాలు చేస్తారు కదా. ఈ దీపం యొక్క కాంతితో ఆ నూనె కరిగి ఆకాశం వెలిగి మన ఇష్టదేవుడికి ఆహారంగా మారి మనకు అనుగ్రహంగా తిరిగి రావడమే దీపారాధన యొక్క ఫలితం. లక్ష్మీ కటాక్షం, ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సిరి సంపదలు వెలుగుతుంది. దీపం వెలుగుతుంది చూసారా, అలా ఆ చుట్టుపక్కల చూడండి, ఒక బ్రైట్ గోల్డెన్ ఫ్రేమ్ తో వెలుగుతుంది ఆ దీపం. అవన్నీ కలర్ ఇమాజినేట్ చేసేదా? అదే అద్భుతం, సృష్టి అని కూడా చెప్పచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఏర్పడి చక్కగా కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరో ఇంట్లో కోడలు, అత్త, మామ ఎవరైనా దీపం వెలిగించారని చెప్తుంటారు చూసారా, చాలా అద్భుతమైనటువంటిది ఉంటుంది. ప్రతికూలత అంతా కూడా తొలగిపోతుంది. నెగిటివ్ వైబ్స్ అంతా తొలగిపోతుంది. ఉదయ సంధ్య దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి దినచర్యగా మారుతుంది. ఏ నూనెతో వేయొచ్చు అంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇతర సహజ నూనెలతో దీపారాధన చేయొచ్చు. అంత విశేషం. ఎల్లప్పుడూ వెలిగించాలా, అఖండం వెలిగించాలా, నిత్య దీపం వెలిగించిన వారి వారి శక్తిని బట్టి. ఒకవేళ మీరు అఖండ దీపం వెలిగించి గాలికో దేనికో ఆరిపోతే అదేదో అపశకునంగా మార్చకండి. టెక్నికల్ గా ఆరిపోయింది అంతే. దాని గురించి దీపం వెలిగించడం మన బాధ్యత.
ఆ ఉండడం ఉండకపోవడం అనేది గాలిలో ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తిని బట్టి. కాబట్టి సెంటిమెంట్ కి దీపాన్ని తీసుకొని వెళ్ళకండి. అది నిత్య ఉత్సవం, నిత్య పని అది. విజయవస్తు. ప్రతిరోజు కనకదార స్తోత్రం చదవాలా? దానివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఉంటుంది కదా! ఒక పేద ముసలి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే ఆదిశంకరుల వారు భిక్షాటనకు వెళ్లారు. భవతి భిక్షాం దదాతు దేహి కదవతి భిక్ష, మీరు నాకు దానం ఇస్తున్నారంటే ఒక బ్రహ్మచారి కుర్రోడు వచ్చాడు కదా అని చెప్పి ఇల్లంతా తిరిగి వెతికితే ఎక్కడ కనబడకపోతే ఒక కుళ్ళిపోయిన ఒకే ఒక ఉసిరికాయ మాత్రం ఉండిందట ఆ పేద ఆవిడ దగ్గర. కాలడి క్షేత్రంలో. కాల్ అడి అంటే కాలు పెట్టినటువంటి స్థలంలో. అలాంటి క్షేత్రంలో ఆవిడ వచ్చి తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పి ఇవ్వగానే అంగం హరే పులగ భూషణ వాశ్రయంతి అని చెప్పి కనకదార స్తోత్రాన్ని ఆదిశంకరులు ఈ ప్రపంచానికి అందించారు. అలా ఆ ఇంట్లో ఆ బంగారు వర్షం కురిసిందంట. ఆ ఉసిరికాయతో వర్షం. ఆ కనకదార స్తోత్రం చదవండి. 2 పూటలా చదవండి లేదా వినండి. యూట్యూబ్‌లో వస్తున్నాయి. టీవీలో వస్తున్నాయి. అడ్వర్టైజ్‌మెంట్‌తో కాదు, డౌన్‌లోడ్ చేసుకొని వింటూ ఉండండి. ఎలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ కనకదార స్తోత్రంలో అంత పవర్ ఉంది. విజయోస్తు.